అనగనగా ఒకరోజు. హలో ఫ్రెండ్, మీ ఓనరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాడు. అలసిపోయి ఆనందంగా ఉండడం అలవాటైపోయింది. మంచిదేగా. అవునా, ఈరోజు ఎలా గడిచిందో కొంచెం షార్ట్గా చెప్పగలవా? సరే, ఓపికగా విను. ఈరోజు పొద్దుగాల మబ్బులనే మెలుకు వచ్చేసింది. అలారం మహిమ. కొద్దిసేపటికే ఫ్రెష్ అప్ అయ్యాడు ఫ్రెండ్. ఇప్పుడెందుకు ఫోన్ సైలెంట్లో పెట్టాడు మీ ఓనరు? తొందరెందుకు? ఒక్కసారి ఇలా చూడు. అర్థమైంది, భోజన సమయం. మలేష్ ఇండియన్ కుండా తీసేసి వెస్టర్న్ కుండా పెట్టాలి. వెళ్దామా? వెళ్దాం. సరే. పనికి వెళ్ళాక 12:45కి స్కూల్ నుంచి ఫోన్. హలో. హలో సార్, చెప్పండి మేడం. మండే నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం ఫీజు క్లియర్ చేయండి సార్. కడతా మేడం. సాయంత్రం 6:45. సరే, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. ఏంటి బాస్, మందు మత్తిస్తుందా? వైన్స్లో ఉన్న మందు ఆనందాన్ని ఇస్తే, హాస్పిటల్ ఉన్న మందు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కామన్గా ఖర్చు అయ్యేది కరెన్సీ మాత్రమే, అనవసరంగా అవస్థ పడేది ఆరోగ్యమే. ఏమంటావు? అలా ఎలా సార్? మందు తాగితే మాటలు మంత్రాలవుతాయి. ఈ ఒక్క అలవాటు మానేస్తే బాగుండు. ఏంటి మాటలా? ప్రతిసారి టైంలో 45 నెంబర్ కామన్గా ఉంది. ఎందుకు? ఎందుకంటే నాకైనా మా ఓనర్కైనా రోహిత్ శర్మ అంటే ఇష్టం కాబట్టి.